మనకి బయట ఉన్న టర్మ్ అంటే గ్రాఫిక్ డిజైన్ ఫీల్డ్లో కానీ బయట ఉన్న టర్మ్ ఏంటి, ఈ ఇన్ఫోగ్రాఫిక్స్ అంటే ఒక ఇన్ఫర్మేషన్ని గ్రాఫిక్స్ రూపంలో రిప్రజెంట్ చేయడం, దాన్ని ఇన్ఫోగ్రాఫిక్స్ అంటారు. అయితే పవర్ పాయింట్లో మనకి స్మార్ట్ ఆర్ట్ డిజైన్ అని ఒకటి ఫీచర్ ఇచ్చారు. సో దానికోసం నేను ఒక న్యూ ప్రజెంటేషన్ తీసుకుంటాను. ఓకే, సో ఓకే, ఫస్ట్ మీకు ఇన్ఫోగ్రాఫిక్స్ అంటే ఏంటి అనేది గూగుల్లో శాంపిల్ చూపిస్తాను మీకు. గూగుల్లో అయినా కానీ మనకి ఓకే ఇన్ఫోగ్రాఫిక్స్ మీకు తెలుసు, కానీ దీన్ని ఇన్ఫోగ్రాఫిక్స్ అని అంటారని తెలియదు అంతే. మీరు నో అన్న వాళ్ళందరికీ కూడా ఇన్ఫోగ్రాఫిక్స్ మీరు డైలీ చూస్తూనే ఉంటారు. చూడండి, ఇలా ఉంటుంది ఇన్ఫోగ్రాఫిక్స్ అంటే. చూడండి, ఇన్ఫర్మేషన్ గ్రాఫికల్ రూపంలో రిప్రజెంట్ చేయడం. ఏదైనా ఒక 6, 7, 8 ఎలిమెంట్స్ ఉంటాయి, వాటిని మంచి షేప్స్ లో పెట్టేసి వాటికి సంబంధించిన ఐకాన్స్ పెట్టడం. ఇక్కడ చూడండి ఐకాన్స్ పెట్టారు. ఓకే, సో ఇక్కడ చూడండి ఇలా 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 ఇవన్నీ ఏమంటారు, ఇన్ఫోగ్రాఫిక్స్. అయితే ఇవన్నీ చేయడానికి మీకు పవర్ పాయింట్ లో అన్ని టూల్స్ ఎలా యూజ్ చేయాలి, ఆప్షన్స్ ఎలా యూజ్ చేయాలి అని తెలిస్తే మీరు ఓన్ గా చేయగలరు పవర్ పాయింట్ లో. ఈవెన్ ఇవన్నీ కూడా పవర్ పాయింట్ లో చేయొచ్చు. ఓకే, సో ముందు మీరు షేప్స్ డ్రా చేయడము, అది మ్యానిపులేట్ ఎలా చేయడము, అది కూడా మనం చూద్దాం. సో ఇప్పుడు బేసిక్ ఇన్ఫోగ్రాఫిక్ మనకి పవర్ పాయింట్ లో ఎలా చేయొచ్చు అంటే, ఆటోమేటిక్గా మనము ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న ఇన్ఫోగ్రాఫిక్స్ డిజైన్ చేయాలి అంటే మనం ఈ షేప్స్ డ్రా చేసి కొంచెం హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. కానీ పవర్ పాయింట్ లో కొంతవరకు మనకి ఇన్బిల్ట్ ఇన్ఫోగ్రాఫిక్స్ రెడీ చేసి పెట్టారు. విత్ 1 క్లిక్ మీకు అంటే ఇలా కాకుండా కానీ ఒక మంచి డిజైన్ గా మీకు వస్తుంది. సో అది మీరు ఎలా చేయొచ్చు అనేది ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇప్పుడు నా దగ్గర ఒక ప్లెయిన్ టెక్స్ట్ నేను టైప్ చేసుకుంటాను. ఇది టెక్స్ట్ బాక్స్కి వెళ్తున్నాను. ఇక్కడ జస్ట్ అంటే మీకు ఐడియా ఉండడం కోసం మంత్ నేమ్స్ టైప్ చేస్తాను, అంటే జస్ట్ ఫర్ ప్రాక్టీస్. మీరు రియల్ టైం ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు మీకు ఏదైతే ఇంపార్టెంట్ టాపిక్స్ కానీ ఏదైతే మీరు డిస్కస్ చేస్తున్నారో అవి మీరు టైప్ చేసుకోండి. మార్చ్, ఏప్రిల్, మే, జూన్. ఓకే, సో 6 months కి చేద్దాం. ఓకే, సో చూడండి, ఇది ఇలా ఉంది. మనకి ఓల్డెన్ డేస్ లో ప్రజెంటేషన్ డిజైన్ చేసేటప్పుడు మామూలుగా ఇలా ఉండేది. ఇక్కడ ఒక హెడ్డింగ్ ఉంటుంది, హెడ్డింగ్ కి బుల్లెట్ ఏమీ ఉండదు. సో ఇలా ఉంటుంది. ఓకే, సో ఇలా సమ్ టెక్స్ట్ ఉండేది మనకి ఎప్పుడైనా, చాలా కాలం నుంచి మనం చూస్తున్నాము. ఇన్ ఓల్డెన్ డేస్ లో మనకి ఇలా ప్రజెంటేషన్స్ ప్రజెంట్ చేసేవారు. ఓకే, సో ఇప్పుడు వస్తున్న ట్రెండ్ ఏంటంటే, ఇలా ఉంటే బోరింగ్ గా ఉంటుంది, మంచి కలర్ఫుల్ గా చూపించాలి, మంచి షేప్స్ లో గ్రాఫిక్స్ లాగా డిజైన్ చేసి చూపించాలి అనే కాన్సెప్ట్ అనేది వచ్చింది. సో దీన్ని నేను మంచి ఇన్ఫోగ్రాఫిక్ కింద కన్వర్ట్ చేయాలంటే పవర్ పాయింట్ లో విత్ 1 క్లిక్ మనం చేయొచ్చు. ఎలా అంటే ఇక్కడ చూడండి, జాగ్రత్తగా చూడండి, హోమ్ లో ఇక్కడ ఒక బటన్ ఉంటుంది మనకి. ఇక్కడ చూడండి, కన్వర్ట్ టు స్మార్ట్ ఆర్ట్ గ్రాఫిక్ అని వాళ్ళు ఇన్ఫోగ్రాఫిక్స్ కి పవర్ పాయింట్ లో పేరు పెట్టారు, ఈ టూల్ కి పేరు పెట్టారు స్మార్ట్ ఆర్ట్ గ్రాఫిక్ అని. ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఈ 6 ఎలిమెంట్స్ ఈ షేప్స్ లోకి కన్వర్ట్ అయిపోతాయి. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ చూడండి, చూసేసి మీకు ఏదైతే నచ్చిందో ప్రివ్యూ చూడండి, ప్రివ్యూ చూసి మీకు ఏదైతే నచ్చిందో అది మీరు ఓకే చేయండి. కావాలంటే పెద్దగా చేసుకోవచ్చు. ఇలా నేను షిఫ్ట్ పట్టుకొని పెద్దగా చేస్తున్నాను. సో ఇలా మంచి డిజైన్ రూపంలో మీకు వచ్చేస్తుంది. ఓకే, కొన్ని ఇన్ఫోగ్రాఫిక్స్ అంటే పవర్ పాయింట్ లో మనం స్మార్ట్ ఆర్ట్ గ్రాఫిక్ అని చెప్పుకోవాలి. ఇక్కడ చూడండి, స్మార్ట్ ఆర్ట్ డిజైన్ అని ఉంటుంది, స్మార్ట్ ఆర్ట్ డిజైన్ అని మాట్లాడుకోవాలి మనం పవర్ పాయింట్ లో, అదే ఇన్ఫోగ్రాఫిక్స్. ఓకే, సో ఇలా చేసుకున్న తర్వాత మీకు ఈ డిజైన్ నచ్చలేదు అనుకోండి, ఏం చేయాలి, మామూలుగా క్లిక్ చేసినప్పుడు స్మార్ట్ ఆర్ట్ డిజైన్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మీకు మళ్ళీ దేని మీద అయితే క్లిక్ చేస్తారో ఆ డిజైన్ కి చేంజ్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. చూడండి ఇలా ఇంకా ఉంటాయి, ఇక్కడ డౌన్ ఆరో క్లిక్ చేస్తే ఇంకా ఉంటాయి. సో ఇలా చూడండి, మీకు ఏది కావాలంటే అందులోకి మార్చుకోవచ్చు. చూడండి ఇలా, ఇదే డిజైన్ మీరు మాన్యువల్ గా డ్రా చేయాలంటే కనీసం మీకు 5 minutes పడుతుంది. కానీ ఇక్కడ మనకి ఏమైంది, జస్ట్ 1 minute కాదు, జస్ట్ 1 click అంతే, అలా వచ్చేసింది మనకి. సో చూడండి,
ఇలా మీకు ఎప్పుడన్నా 6 ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, 6 ఎలిమెంట్స్కి అంటే మీరు పర్ఫెక్ట్ మెజర్ తోటి డ్రాయింగ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు టైప్ చేసుకొని కన్వర్ట్ టు స్మార్ట్ గ్రాఫిక్ అంటే కన్వర్ట్ అయిపోతుంది అంతే. సో ఇక్కడ ఇంకా ఉన్నాయి చూడండి మనకి. అంటే ఇందులో ఈ పిరమిడ్ షేప్ కి మీ మీ దగ్గర కనుక ఒక 5+8 ఎలిమెంట్స్ ఉంటే మీరు కరెక్ట్ గా యూజ్ చేసుకోవచ్చు. అంటే అంటే ఇక్కడ బ్లాంక్ ఉన్నాయి కదా, అలా 8 టాపిక్స్ 8 ఎలిమెంట్స్ ఉంటే కనుక మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా మీకు నచ్చింది మీరు క్రియేట్ చేసుకోండి. చూడండి ఇది కూడా చాలా బాగుంది. సో ఇక్కడ మీరు ఏదన్నా అంటే అంటే నేను ఎగ్జాంపుల్ ఇవి తీసుకున్నాను. ఇంకొక విషయం ఏంటంటే మీరు ఇక్కడ టైప్ చేసిన కొద్దీ అక్కడ ఆటోమేటిక్గా పెరుగుతుంటాయి చూడండి. జూలై, నేను అక్కడ ఏం చేయాల్సిన అవసరం లేదు. ఆగస్ట్, సెప్టెంబర్, నేను అక్కడ టైప్ ఎంటర్ కొట్టగానే అక్కడ ఒక ఎలిమెంట్ అనేది యాడ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. నాకు టెక్స్ట్ సైజ్ చిన్నగా ఉంది అంటే నేను పెంచుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ ఫాంట్ సైజ్ పెంచితే సరిపోతుంది. కానీ అది అక్కడ సెట్ అవుతుందో కాదో. ఓకే, ఇలా వస్తుంది. కావాలంటే మీరు షార్ట్ ఫామ్ వాడుకోవచ్చు. సో ఇంకా ఒకసారి చూద్దాం స్మార్ట్ డిజైన్లో ఇక్కడ ఉన్న ఆప్షన్స్. ఒకసారి మీరు ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత మీకు ఏమేమి ఆప్షన్స్ ఉంటాయనేది నేను చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మీరు డేటా ఎడిట్ చేసుకోవచ్చు. ఇది మీకు కనిపించకుంటే, ఈ డేటా ఎడిటింగ్ మోడ్ కనిపించకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. ఒక లెఫ్ట్ ఆరో ఉంటుంది, క్లిక్ చేయండి. ఇక్కడ మీరు డేటా ఎడిట్ చేసుకోవచ్చు. సో నాకు ఇవన్నీ అవసరం లేదు, 5 చాలు అనుకోండి, 5 పెట్టుకుంటాను. ఓకే, సో ఇంకా ఏం ఆప్షన్స్ ఉంటాయంటే ఇక్కడ చూడండి, యాడ్ షేప్స్ అన్నా అనుకోండి, ఏమవుతుంది చూడండి. పక్కన ఇంకో షేప్ వచ్చింది కానీ అది ఎలా ఉంది అనేది తెలియదు. ఓకే, అది దీనికి సరిగా సెట్ కావట్లేదు. యాడ్ షేప్ అనేది మీకు కొన్ని సందర్భాల్లో బాగా పనిచేస్తుంది. సో బ్యాక్ వెళ్తున్నాను. ఓకే, అక్కడ నేను టైప్ చేస్తే వస్తుందేమో, యాడ్ షేప్ అన్నాను. ఓకే, అంటే అక్కడ మీరు సబ్ టాపిక్స్ దాని పక్కన టైప్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎలిమెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన సబ్ టాపిక్స్ అన్ని కూడా ఇక్కడ టైప్ చేసుకోవచ్చు. అంటే ఇవన్నీ కూడా దీనికి రిలేటెడ్ అన్నట్టు. సో ఇక్కడ యాడ్ షేప్ అని టైప్ చేసుకోవచ్చు. తర్వాత టెక్స్ట్ పెయిన్ అంటే ఇది కనిపిస్తుంది, టెక్స్ట్ పెయిన్ డిజేబుల్ చేస్తే క్లోజ్ అయిపోతుంది, మళ్ళీ ఇక్కడ క్లిక్ చేస్తే వస్తుంది. ప్రమోట్ డిమోట్ అంటే ఏంటంటే చూడండి, మళ్ళీ చెప్తాను నేను ఇక్కడ. ఓకే, సో జనవరిలో నేను ఇక్కడ ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్, ఫోర్త్ వీక్ ఇలా టైప్ చేసుకున్నాను. నాకు ఏంటంటే ఈ ఫస్ట్ వీక్, ఫోర్త్, ఇవన్నీ ఈ వీక్ నెంబర్స్ అన్ని కూడా ఇందులో పార్ట్ కావాలి అనుకున్నప్పుడు నేను ఏం చేయాలి, డిమోట్ అనాలి. డిమోట్ అంటే ఇందులో సబ్ టాపిక్స్ లాగా అయిపోతాయి. ఓకే, నాకు ఇన్ఫోగ్రాఫిక్స్ లో అంటే స్మార్ట్ గ్రాఫిక్స్ లో ఎలా వచ్చింది చూడండి, అది దాని పక్కన వచ్చేసింది. మళ్ళీ నేను క్లిక్ చేస్తాను. ఓకే, ఇక్కడ సో అలా మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు. ఒకవేళ మీరు అది మెయిన్ టాపిక్ లాగా కన్వర్ట్ చేయాలంటే ఏం లేదు, మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్రమోట్ అనండి. ప్రమోట్ అంటే నార్మల్గా వచ్చేస్తుంది, కానీ ఇలా కాకూడదు నాకు. సో అవి అవసరం లేదు, మీకు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను టైప్ చేశాను, డిలీట్ చేస్తున్నాను. డిలీట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ షేప్స్ అన్ని పోయి మళ్ళీ అడ్జస్ట్మెంట్ అయిపోతుంది. సో నెక్స్ట్ టాపిక్ ఏముంది ఇక్కడ మనకి, రైట్ టు లెఫ్ట్. చూడండి, రైట్ టు లెఫ్ట్ అనేది క్లిక్ చేస్తే ఏమవుతుంది చూడండి, జస్ట్ ఇటువైపు వచ్చింది అన్నట్టు. ఈ షేప్స్ అన్ని కూడా మనకి రైట్ ఇటు సైడ్ వచ్చాయి. కానీ నేను ఇంత ముందు లాగానే పెట్టుకుంటాను, నాకు ఇదే నచ్చింది. ఓకే, మూవ్ అప్ మూవ్ డౌన్ అంటే ఏదైనా ఒక, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీరు పైకి తీసుకెళ్ళాలనుకున్నప్పుడు మూవ్ అప్ అంటే ఇక్కడికి వెళ్తుంది. ఇలా ఎలిమెంట్స్ మూవ్ అప్ మూవ్ డౌన్ అంటే ఆర్గనైజ్ చేసుకోవచ్చు. సో లేఅవుట్ అనేది ఇక్కడ నాకు హైలైట్ కావట్లేదు. ఓకే, సో దీని గురించి మనం అంటే అది వేరే టైప్ తీసుకున్నప్పుడు మీకు ఇది వర్క్ చేస్తుంది. సో ఒకసారి ఇలా చేసుకున్న తర్వాత మీకు సడన్గా మీరు చేంజ్ చేసుకోవాలనుకున్నారు అనుకోండి డిజైన్, అప్పుడు జస్ట్ ఇలా క్లిక్ చేస్తూ ఏది నచ్చితే అది చేసుకోవచ్చు. ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో ఇలా వస్తుందండి డిజైన్స్. తర్వాత ఈ నెక్స్ట్ ఆప్షన్ ఏముంది అంటే ఇందులో ఉన్నవి మొత్తం కవర్ చేశాక నేను ఇప్పుడు సెషన్ ఏం చేస్తాను, ఇంకా కొన్ని ఉన్నాయి చూడండి. కలర్ఫుల్ గా చేసుకోవాలనుకుంటే మీకు ఇక్కడ చేంజ్ కలర్స్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి. ఇలా మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ పెట్టుకోవచ్చు. సో ప్రస్తుతానికి నేను ఇది పెడతాను. ఓకే, ఇక్కడ మళ్ళీ మనకి దీన్ని ఒక మంచి 3D లుక్ తేవాలి అంటే ఇక్కడ స్మార్ట్ ఆర్ట్ స్టైల్స్ లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నచ్చింది నాకు,
చూడండి ఎంత మంచి లుక్ వచ్చింది. దీనికి జూమ్ చేసి చూపిస్తాను మీకు. లైన్స్ ఉంటే నాకు నచ్చట్లేదు. సో నేను ఇక్కడ లైన్స్ షేప్ అవుట్లైన్ దగ్గర నో పెట్టేస్తాను. పోవట్లేదు, దాని డిజైనే అంత. ఓకే, మళ్ళీ స్మార్ట్ ఆర్ట్ డిజైన్లోకి వెళ్ళి ఇక్కడ ఒకసారి డౌన్ ఏరో క్లిక్ చేసి మీకు ఏదైతే డిజైన్ నచ్చిందో, 3D డిజైన్ నచ్చిందో ఆ డిజైన్ మీరు అప్లై చేసుకోవచ్చు. సో యాంగిల్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ రెడీమేడ్గా ఉంటాయి. సో ఇలా మీరు మంచిగా డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు టెక్స్ట్ అనేది చిన్నగా ఉంది, నేను పెంచుతాను, సైజ్ పెంచుతాను. సైజ్ ఎక్కడ పెంచుకోవాలి? హోమ్లోకి వెళ్ళి ఇలా. సో ఇలా మీరు స్మార్ట్ ఆర్ట్ డిజైన్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇంకా చాలా ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసి మీరు మీ డిజైన్ తగ్గట్టు మీరు ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత రీసెట్ గ్రాఫిక్ అంటే ఏమవుతుంది చూడండి. ఫస్ట్ పొజిషన్స్కి వస్తుంది. అంటే మనం ఎలా ఫస్ట్ మనం అప్లై చేసినప్పుడు ఎలా ఉంది ఆ పొజిషన్కి వస్తుంది. కానీ ఇంతకుముందే బాగుంది కాబట్టి నేను అండు కొడతాను. అండు బటన్ Ctrl+Z కీబోర్డ్ మీద అండు కొడితే వస్తుంది. చూడండి ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంది మనకి, కన్వర్ట్ టు టెక్స్ట్. అంటే మీరు ఎప్పుడైనా కూడా ఇటువంటి గ్రాఫిక్స్ ఉన్నప్పుడు మళ్ళీ మీరు ఈ కంటెంట్ ఎక్కడైనా వర్డ్లో కానీ ఎక్కడికైనా కావాలనుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఒక కాపీ చేసుకోండి, డూప్లికేట్ కాపీ అనండి. అన్న తర్వాత దీన్ని అంటే మనకి ఫస్ట్ స్లైడ్లో ఇన్ఫోగ్రాఫిక్ ఉంది, ఇప్పుడు కన్వర్ట్ అంటే ఏమవుతుంది, టెక్స్ట్ రూపంలోకి మారిపోతుంది. కన్వర్ట్ టు టెక్స్ట్ అంటే సో ఇలా నార్మల్ టెక్స్ట్కి మారిపోతుంది. సో మీరు ఎక్కడైనా అంటే ఎవరికైనా నార్మల్ టెక్స్ట్ పంపించాలనుకున్నప్పుడు మళ్ళీ మీకు యూజ్ అవుతుంది. అలా మార్చుకొని మీరు మీకు ఎక్కడ కావాలో అక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. ఇది కన్వర్ట్ టు షేప్ ఆప్షన్. ఓకే, సో స్మార్ట్ ఆర్ట్ లాస్ట్ ఏముంది, కన్వర్ట్ టు షేప్స్ అంటే ఏమవుతుందంటే మీకు ఆ టెక్స్ట్ ఎడిటింగ్ అంటే ఇలా డైలాగ్ బాక్స్ అనేది మిస్ అవుతుంది, ఇది ఒక షేప్ లాగా కన్వర్ట్ అవుతుంది. అప్పుడు ఏం చేసుకోవచ్చు అంటే మీరు ఈ ఎలిమెంట్స్ అన్ని కూడా విడివిడిగా చేసుకోవచ్చు. అంటే ఇది బాగా రావట్లేదు, కానీ మీరు కన్వర్ట్ టు షేప్ అన్న తర్వాత చూడండి ఎలా ఉంటుంది అది. ఇక్కడికి వెళ్తున్నాను నేను మళ్ళీ. స్మార్ట్ ఆర్ట్ డిజైన్లో కన్వర్ట్ టు షేప్ అన్నాను. చూడండి ఈ ఎడిటింగ్ ఫీచర్స్ అనేది పోతుంది. ఇవన్నీ కూడా ఒక ఆబ్జెక్ట్ లాగా తయారైపోయింది. దీన్ని అన్గ్రూప్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఇక్కడ గ్రూప్లో అన్గ్రూప్ అంటున్నాను. సో ఇలా అన్గ్రూప్ చేసుకొని నాకు ఎక్కడ కావాలంటే అక్కడ, నాకు అంటే వేరే షేప్లో ఎక్కడైనా వేరే ప్లేస్లో ఎక్కడైనా ఇట్లా కావాలనుకుంటే, నాకు వేరే లాగా అరేంజ్ చేసుకోవాలనుకుంటే ఇలా కన్వర్ట్ టు షేప్స్ చేసుకొని నేను ఎలా కావాలంటే అలా నాకు నచ్చిన విధంగా నేను అరేంజ్ చేసుకుంటాను. ఓకే, అలా అరేంజ్ చేసుకోవడానికి కన్వర్ట్ టు షేప్స్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను స్మార్ట్ ఆర్ట్ ఒకసారి కన్వర్ట్ చేసిన తర్వాత మీరు అది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆప్షన్స్ అన్నీ వస్తాయి. సో నేను బ్యాక్ వెళ్తున్నాను. అంటే నేను టైం తక్కువ ఉంది అని చాలా ఫాస్ట్గా చెప్పడానికి ట్రై చేశాను, ఎందుకంటే సెషన్ ఏం చేయాలి. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు స్లోగా ప్రాక్టీస్ చేయండి. అది ఎలా అంటే చూడండి, ఒకసారి క్లిక్ చేయండి. ఫస్ట్ స్టెప్ ఏం చేస్తారు, మీరు మామూలుగా బుల్లెట్ పాయింట్స్ ఇటువంటి పాయింట్స్ సెలెక్ట్ చేసుకుంటారు. ఫాస్ట్గా రిపీట్ చేస్తున్నాను, వినండి. హోమ్లో ఇక్కడ బటన్ ఉంటుంది, కన్వర్ట్ టు స్మార్ట్ ఆర్ట్. ఇందులో మీకు నచ్చిన డిజైన్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెలెక్ట్ చేసుకున్నారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఒకసారి మీరు క్లిక్ చేశారంటే ఈ స్మార్ట్ ఆర్ట్ ఆ డిజైన్ని కొత్తగా ఒక ట్యాబ్ వస్తుంది. ఓకే, మీరు ఇక్కడ ఉన్న ఆప్షన్సే ఒక్కొక్కటి చేంజ్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి, అంతే సరిపోతుంది, మీకు మంచిగా ప్రాక్టీస్ అయిపోతుంది. తర్వాత మీకు సందర్భం వచ్చినప్పుడు మీరు ఈ స్మార్ట్ ఆర్ట్ డిజైన్ టెక్నిక్ అనేది మీ రియల్ లైఫ్ ప్రాజెక్ట్లో యూజ్ చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన ఇంకా కొన్ని టిప్స్ ఉంటాయి, మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు నేను చెప్తుంటాను. మనకి ఇప్పుడు సెషన్ ఏం చేయాలి, కానీ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. స్మాల్ డౌట్స్ ఉంటే క్లియర్ చేస్తాను ఒక 2-3 మినిట్స్లో. తర్వాత సెషన్ ఏం చేద్దాం. ఏమైనా డౌట్స్ ఉంటే అన్మ్యూట్ చేసి మాట్లాడండి. సార్ ఒక చిన్న డౌట్. చెప్పండి. ఇప్పుడు సర్కిల్ షేప్ ఇచ్చారు కదా సార్ అన్నిటికీ. ఓకే, ఆ షేప్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు మనము ఒక సోలార్ సిస్టమ్ ఒకటి మనం చేయాలి అంటే ఒక్కో దానికి ఒక్కొక్క కలర్ ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు మనం ఒక్కో కలర్ ఒక్కో దానికి ఇవ్వాలంటే ఎలా అప్లై చేయాల్సి ఉంటుంది? చెప్తాను. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే చూడండి, దీన్నే కన్వర్ట్ చేసి చూపిస్తాను. ఇక్కడ ఒక్కొక్కటి క్లిక్ చేసుకొని మీరు కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇండిపెండెంట్ గా ఇలా చూడండి, ఇలా. ఓకే, సో స్మార్ట్ ఆర్ట్ డిజైన్ లో మీరు ఒక్కొక్కటి క్లిక్ చేస్తే దాని కలర్ చేంజ్ చేసుకోవచ్చు అండి.
మీకు ఇంకా ఇబ్బందిగా ఉంటే బెటర్ మీరు ఏం చేస్తారంటే ఇలా డిజైన్ చేసిన తర్వాత కన్వర్ట్ టు షేప్ అనండి. కన్వర్ట్ టు షేప్ అంటే ఏమవుతుందంటే చాలా మనకి ఫ్రీడమ్ అనేది ఎక్కువ ఉంటుంది, కంట్రోల్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇలా కన్వర్ట్ టు షేప్ అన్న తర్వాత షేప్ ఫార్మాట్ లో అన్గ్రూప్ చేసుకోండి, గ్రూప్ లో అన్గ్రూప్ చేసుకోండి. మీకు వచ్చిన ఎలిమెంట్స్ అన్ని కూడా ఇట్లా విడివిడిగా చేసుకోవచ్చు. ఇలా విడివిడిగా చేసుకోవచ్చు. వాటి కలర్స్ కూడా ఇక్కడ షేప్ ఫిల్ లో చేంజ్ చేసుకోవచ్చు మీరు. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. సో మీరు ఏమైనా అలా డ్రా చేస్తే అది మీరు హోంవర్క్ లాగా అనుకొని మీరు సబ్మిట్ చేయండి. అందులో ఏమన్నా అంటే ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు అనేది మనం డిస్కస్ చేద్దాం.